చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదంటూ హెచ్చరించారు. విచారణలో నిందితులు తమ పేర్లు ఎందుకు చెప్పారో అది తెలుసుకోనంటూ సూచించారు. ప్రధాన నిందితుడిగా A1 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 గా మోహిత్ రెడ్డి, A3 రఘునాథ్ రెడ్డి, A4 గా బానుల పేర్లు ఇచ్చారని తెలిపారు. పోలీసుల విచారణలో భాగంగా 37వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారన్నారు. మీరు నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి చెవిరెడ్డి కుటుంబం డ్రామాలు తెలుసు మీకు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు పాత్రికేయ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూస్తుంటారు. కక్ష సాధింపు ధోరణిలో పులివర్తి నాని ప్రవర్తిస్తున్నాడు, అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు. మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి 57 రోజులైంది. 57 రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష సాధింపు దాలంటే గవర్నమెంట్ వచ్చిన 3వ రోజో 4వ రోజో మీ పైన కేసులు పెట్టుంటారు. ఈరోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు 37గా చేర్చామని. దానికి కారణం 14వ తారీఖు నా పైన దాడి అత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో A1 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A2 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, A3 చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, A4 బానని ఇచ్చా. ఆ రోజే ఇచ్చా 14వ తారీఖు. ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది. ఆ రోజు నువ్వు వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఆ రోజు నీ కన్ను సన్నంలో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది. అది నీకు తెలుసు. నేను ఈ రోజు ఇలా ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీలా నువ్వు. ఈ రోజు మీరు అంటున్నారు 37 కానీ ఆ ఎఫ్ఐఆర్ నేను ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చారో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. 24 గంటలు తప్పుడు సమాచారాలు, తప్పుడు మాట్లాడేదే ఆ కుటుంబం, మీ కుటుంబం.